హలో పిల్లలు, ఇవాళ తాతయ్య బంగారు గొడ్డలి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో తాత మనవడు ఉండేవారు. అయితే మనవడు ఎండాకాలం సెలవుల్లో ఊరికే ఫోన్ చూస్తూ ఉండేవాడు. అప్పుడే వాళ్ళ తాతయ్య వచ్చి, ఏందిరా మనవాడా, ఊకే ఊకే ఫోనే చూస్తావా? అలా పొలం దగ్గరికి వెళ్దాంరా, మీ నాన్నకు సాయం చేద్దాం. సరే తాత, వెళ్దాం. అప్పుడు తాత మనవడు గొడ్డలు పట్టుకొని ఇంటి నుంచి పొలం దగ్గరికి బయలుదేరారు. దారిలో వెళ్తుండగా వారికి ఒక బావి కనిపించింది. అప్పుడు ఆ చింటూ బావి దగ్గరికి వెళ్ళి తాతతో ఇలా అంటాడు: తాతయ్య, ఈ గొడ్డలు బావిలో పడితే దేవుడు వచ్చి బంగారు గొడ్డలు ఇస్తాడంట, నిజమేనా? అవును నాయనా, కానీ అది నీళ్లున్న చెరువులో పడాలి. మరి మన ఇంటున్న వాటర్ ట్యాంక్ లో పడితే? అలా చేస్తే మీ నాయన నీ వీపు విమానం మూత మోగేలా కొడతాడు. పోదాం పదా, పని చూసుకుందాం. అలా ఇద్దరు నడుచుకుంటూ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ చింటూ వాళ్ళ నాన్న ఇలా అంటాడు: చింటూని ఎందుకు తీసుకొచ్చావు నాన్న? అప్పుడు వాళ్ళ తాతయ్య, ఇంట్లో ఉండి ఊరికే ఫోన్ చూస్తుండు, మనకు సాయంగా ఉంటాడని తీసుకొచ్చాను. అప్పుడు ముగ్గురు కలిసి పొలం పనులకు వెళ్తారు. పిల్లలు, మీరు కూడా ఊరికే ఫోన్ చూడకుండా మీ అమ్మా నాన్నలకు సాయం చేయండి.